ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయిందండి వీడియోస్ పెట్టి. చాలా అయితే పెండింగ్ లో ఉన్నాయి. కాశీ సిరీస్ అంతా కంప్లీట్ కాకముందే షిరిడి సిరీస్ స్టార్ట్ చేయడం ఎందుకని వీడియోస్ అయితే ఆపాను. ఈలోక ఏదో ఒక వీడియో పెడదామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న మేము కొంచెం పనుండి హైదరాబాద్ అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అప్పుడే పిల్లలు కూడా ప్లే జోన్ కి వెళ్దామంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న ఈ సిమెంట్ శామ్స్ ప్లే జోన్ కి వెళ్ళాం. కిడ్స్ ని ఎంగేజ్ చేయడానికి ఈ ప్లే జోన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. మన ఖమ్మంలో కూడా ఈ మధ్య పెట్టారు కదా ఒక 2-3 ప్లే జోన్స్, అవి కూడా బాగున్నాయి. బట్ ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కువ వెరైటీస్ లో ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. మా పాప అయితే ఫస్ట్ చాలా భయపడింది ఇంత పెద్ద స్లైడ్ ని చూసి. బట్ వాళ్ళ అక్క వాళ్ళైతే ఎలాగోలా తీసుకొని వెళ్ళారు. ఇంకా కొంచెం సేపు అయితే భయపడింది, కానీ తర్వాత మొత్తం తను మంచిగానే ఆడుకుంది. తనకి స్లైడ్ అంటే ఇష్టం అనమాట. సో నార్మల్ స్లైడ్ తో ఎక్కువ ఆడుకుంది. ఇంకా అక్కడ కిచెన్ సెట్ కనిపించేసరికి ఇంకా మిగతా అన్ని మానేసి ఆ కిచెన్ సెట్ దగ్గరే చాలా సేపు కూర్చుంది అనమాట. మా పాపకి బొమ్మలు కొనేదాకా బొమ్మలు కావాలి అని ఏడుస్తుంది. తర్వాత మనం కొనిచ్చాక ఎన్ని బొమ్మలున్నా ఆ కిచెన్ సెట్తోనే ఆడుతూ ఉంటుంది. ఇంటి నిండా కిచెన్ సెట్ ఐటమ్స్ చూసి చూసి నాకైతే చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా మా పండు వాళ్ళ ఇంట్లో అయితే ఎటు చూసిన ట్రాక్టర్స్, కార్స్ ఇవే ఉంటాయి. అసలు ఎంత బోర్ కొడుతుందో అవన్నీ చూస్తూ ఉంటే. ఇలా ప్లే జోన్కి వచ్చినప్పుడు ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ చూస్తే ఆహా, ఇలాంటివి కూడా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు కదా, పిల్లలు అయితే మన జోలికే రాకుండా హాయిగా ఆడుకుంటారనిపిస్తుంది నాకు. మా ఇంట్లో ఇంకొక బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఏమైనా స్లైడ్ లాంటివి ప్లాన్ చేద్దామా అనిపిస్తుంది. తీరా కొన్నాక మా పాప దాన్ని యూజ్ చేయకపోతే, అవునండి ఇంట్లో ఉంటే వాళ్ళకి అస్సలు నచ్చదు, బయటకు వెళ్ళినవే నచ్చుతాయి. మరి నేను కొనుక్కొని వచ్చాక 2 days ఆడి తర్వాత ఆడలేదనుకోండి, ఇంట్లో స్పేస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. మా హస్బెండ్తో కూడా తిట్లు తినాలి, ఇదే అనిపిస్తుంది. కానీ అసలు అయితే ట్రై చేసి చూస్తాను. తనకి స్లైడ్ అంటే బాగా ఇష్టం కదా, అట్లీస్ట్ స్లైడ్ అయినా తెప్పించి పెట్టాలి. ఖమ్మం ప్లే జోన్ లో అయితే ఇలా కప్స్ ఇవి ఇలా తిరిగేవి అయితే లేవు. బాల్స్ తో ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న స్వింగ్స్ లాగా ఉన్నాయి. కానీ ఇలాంటివి అయితే లేవు కాబట్టి ఐశ్వి ఇవి బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ ½ కంటే లాస్ట్ ½ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము వెళ్ళిన రోజు ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉండింది, అందుకనే మాకు ట్రాఫిక్ లోనే చాలా సేపు టైం అయిపోయింది. యాక్చువల్ గా వేరే ప్లే జోన్ కి వెళ్దాం అనుకున్నాం, అది కొత్తగా పెట్టారు, చాలా వెరైటీ, చాలా పెద్దగా ఉంది. కానీ ట్రాఫిక్ లో ఆగిపోవడం వల్ల మేము దగ్గరలో ఉన్న ఈ కొంపల్లిలో ఉన్న సిమెంట్ శామ్స్ కి అయితే వచ్చాము. మేము రావడమే లేట్ గా వచ్చాము కాబట్టి మాకు ఓన్లీ 1 hour ఉంది. ఎందుకంటే 9:30కి ఇది క్లోజ్ చేసేస్తారు. మేము 8:30కి వెళ్ళామన్నమాట. అనన్య, ఐశ్వి ఫస్ట్ లో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆడుకున్నా, లాస్ట్ కి అయితే ఇద్దరు కలిసి ఒకటే వాటితో ఆడుకున్నారు అనమాట. లైక్ ఈ కప్స్ తోటి, స్లైడ్స్, స్వింగ్స్ అండ్ కిచెన్ సెట్ తోటి అయితే ఆడుకున్నారు. అంతా వాక్ వే లాగా కూడా ఎక్కువే ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాను. వెనక బోర్డుకి అట్లా స్టిక్ చేసేవి ఉన్నాయి కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ అది పిల్లలు ఆడుకోవడానికి అయినా సరే నేను కూడా చాలా సేపు దాంతో టైం స్పెండ్ చేశాను. ఇలా కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇలా ఒక్కటి మనం రొటేట్ చేసినా టోటల్ గా అన్ని రొటేట్ అవుతాయట. అయితే కొన్ని స్ట్రక్ అయిపోయాయి, కొన్ని అయితే విరిగిపోయాయి. దానివల్ల నేను టోటల్ గా కనెక్ట్ చేయలేకపోయాను. బట్ ఒక 15 వరకు అయితే కనెక్ట్ చేశాను. ఇదైతే చాలా ఎంగేజింగ్ అండ్ చాలా క్రియేటివ్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. బాయ్.